తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రయాణంలో బ్రాహ్మణ సామాజిక వర్గం పాత్ర ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోకి వచ్చిన తర్వాత ఈ వర్గం నుంచి టీడీపీకి మద్దతు పెరిగింది అనేది రాజకీయ వాస్తవం. అయితే ఇది ఒక్కసారిగా ఏర్పడిన అనుబంధం కాదు. దీని వెనుక దీర్ఘమైన రాజకీయ, సామాజిక నేపథ్యం ఉంది. ప్రారంభ దశలో బ్రాహ్మణులు ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వైపే నిలిచారు. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో కూడా బ్రాహ్మణుల మద్దతు కాంగ్రెస్ కే వెళ్ళింది. ఎన్టీఆర్ పాలనలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు ఈ దూరాన్ని మరింత పెంచాయి. కరణాలు, మునుసుబుల వ్యవస్థ రద్దు కావడం, అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 నుంచి 55 ఏళ్లకు తగ్గించడం వంటి నిర్ణయాలు అప్పట్లో పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న బ్రాహ్మణులపై తీవ్ర ప్రభావం చూపించాయి. అదే సమయంలో కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా బ్రాహ్మణులకు ప్రాతినిధ్యం లభించడం కూడా వారి రాజకీయ వైఖరిని నిర్ణయించింది. అయితే 1995 తర్వాత పరిస్థితి మారింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐటీ రంగం, ప్రైవేటు రంగం విస్తరణతో కొత్త తరానికి అవకాశాలు పెరిగాయి. దాంతో బ్రాహ్మణుల యువతలో టీడీపీ పట్ల ఆకర్షణ క్రమంగా పెరిగింది. 2014లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు కొంత భరోసా కల్పించినా ఎమ్మెల్సీ వంటి రాజకీయ పదవులు ఇవ్వలేదన్న అసంతృప్తి మాత్రం లోపలే ఉండిపోయింది. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు విశాఖలో జరిగిన ఒక సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులను ఒక్క తాటిపైకి తెస్తోంది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న బోడి బంగ్లా బ్రాహ్మణుల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేంద్రంగా ఉంది. మరణానంతరం జరిగే దశదిన కర్మలు, నిత్య పూజలు వంటి సంప్రదాయ కార్యక్రమాలు ఇక్కడ దశాబ్దాలుగా జరుగుతున్నాయి. 1902లో ఒక దాత ఈ స్థలాన్ని ప్రత్యేకంగా బ్రాహ్మణుల కోసం ఇచ్చినట్లు చెబుతారు. అయితే ఇటీవల ఆ పరిధిలోని ఒక వార్డు కార్పొరేటర్ బోడి బంగ్లాకు తాళాలు వేసి బ్రాహ్మణుల్ని లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్నారని చెప్పడం బ్రాహ్మణుల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈ చర్య వెనుక ఆ స్థలం విలువైనదిగా మారడమే అసలు కారణమని బ్రాహ్మణ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. విశాఖ నగరంలో 2.5 లక్షలకు పైగా బ్రాహ్మణ జనాభా ఉందని, తమ సమస్యల్ని ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే స్థానిక ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బ్రాహ్మణ సంఘాలు ఈ ఉద్యమానికి మద్దతివ్వడంతో ఇది కేవలం ఒక స్థానిక సమస్యగా కాకుండా పెద్ద రాజకీయ అంశంగా మారుతోంది. రాజకీయ అవకాశాలు పెద్దగా లభించకపోయినా ఆశతో టీడీపీ కూటమికి మద్దతిస్తున్న తమను ఇలాంటి విధంగా పక్కన పెడితే ఎలా అని బ్రాహ్మణుల్లో ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ అసంతృప్తి, ఈ ఆందోళన చాలా కాలం తర్వాత తొలిసారిగా తెలుగుదేశం పార్టీని నిజంగా కలవరపెడుతున్న అంశంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.